వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది, కానీ వాటిని చేస్తున్నారు, వీటిని విడిచిపెట్టేస్తున్నారు. నా ఉద్దేశాలు కాకుండా మీరు కొన్ని ఉద్దేశాలు కల్పించుకున్నారు, దాన్నే మీరు వెంబడిస్తున్నారు. నా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. రెండు గుర్తుంచుకోండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ఆలోచన విధానం, దేవుని ఉద్దేశాన్ని స్పష్టంగా ఎరుగుండాలి. ఆ ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పడానికి బ్రతుకుండాలి. మన మాట నెరవేరేటట్లు దేవుడు చేస్తాడు, తప్పక నెరవేరుతుంది కూడా. ఆదికాండం చూడండి ఒకసారి, 14వ అధ్యాయం 23వ వచనంలో ఒక ప్రమాణం కనబడుతుంది. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రమాణం దేని మీద వేసాడు ఆయన? దేని మీద వేయలేదు. దేవుని ఎదుట నేను మాటిస్తున్నాను, దేవుని ఎదుట నేను ప్రమాణం, దేనిని బట్టి కాదు, దేని మీద కాదు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడనే భయంతో మాటిస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. నీది ఒక్కడ నూలు పోగు కూడా తీసుకోను. దేవుని ఎదుట మన ప్రతి మాట లెక్కలోకి వస్తుంది. మన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలి అని అన్నాం కదా, ఆ మాట దగ్గరికి వద్దాం. అందుకే మనుషుడు ఉచ్చరించు ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అన్న మాటకి ఇంకొంచెం గౌరవాన్ని పెంచడానికి ఇంకొక మాట పరిశుద్ధాత్ముడు దేవుడు నా మనసులో పెట్టాడు, సంఘానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి. మనుషుడు ఉచ్చరించు ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అన్నది ఎంత నిజమో, మనుషుడు ఖచ్చితంగా ఉచ్చరించి తీరాలి అన్న మాటలు ఉచ్చరించకపోయినా లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. మనం కొన్ని సంగతులు ఖచ్చితంగా ఉచ్చరించాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఉచ్చరించాలి. అలా ఉచ్చరించకపోయినా లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. మనం చాలాసార్లు మన నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాం. ఏమండి, మనం బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు యోగక్షేమాలు అడిగినప్పుడు, కొన్ని విషయాలు మాట్లాడుకొని మనం నవ్వుకున్నప్పుడు, అది కూడా లెక్కలోకి వచ్చేస్తుందా పాస్టర్ గారు? ఇంకెలా బతికేదండి మనం? రోబోల్లాగా ఇలా తలూపుకుంటూ బతికేదా? ఏం చేద్దామండి? ఇక్కడ చిన్న వివరణ ఇచ్చి మీకు ప్రశాంతతని ఇస్తాను చూడండి. యోగక్షేమాలు, మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అని అన్నాడు కదా. ఆ సంభాషణ విషయంలో అది మాత్రం ఖచ్చితం. మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా అభ్యంతర పడకుండా మాట్లాడాలి, ఎదుటివాడు కూడా అభ్యంతర పడకుండా మాట్లాడాలి. ఈ రెండింటిని చూసుకుంటే నువ్వు అక్కడ ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత నవ్వుకున్నా అది నీ సంతోషం అవుతుంది, లెక్కలోకి రాదు. దేవునికి అభ్యంతరంగా ఉండొద్దు, ఎదుటివాని ఆత్మీయ జీవితానికి అభ్యంతరంగా ఉండకుండా మీరు ఎలాగైనా గడపచ్చు అక్కడ. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకు కనబడని విషయాలు ఎన్నో, కానీ ఆనాటి భక్తులు కూడా ఎంతో సంతోషంగా ఎన్నెన్నో ముచ్చట్లు పెట్టుకున్నారు. అవన్నీ ఇందులో రాయబడినవి కావు. భార్యాభర్తలు ఇద్దరు ఒంటరిగా ఉన్నారనుకోండి, చాలా విషయాలు మాట్లాడుకుంటారు. హృదయ లోతుల్లోంచి ఎన్నో రహస్యాలు మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు ఎన్నో సరసోక్తులు మాట్లాడుకుంటారు. మీ నోట సరసోక్తులు రానివ్వకూడదు అన్న మాట అక్కడ వర్తించదు, అక్కడ మాట్లాడకూడదు. అది అక్కడికి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యలో అది జరుగుతుంది. మరి ఈ వచనం ఎక్కడ వర్తిస్తుందంటే, భార్య కాకుండా ఇంకొక చోట సరసోక్తులు వాడద్దు అని అర్థం. అంతే కదా. పరమగీతాలు చూస్తే ఎంత మధురమైన మాటలు ప్రేమగా పలికాడు. సరసోక్తులు అంటే ఏమో కాదు, ప్రేమలో ఇంకొంత డెప్త్ అది. అలాంటి మాటలు పలకకూడదని కాదు, పలకకూడదనే ఉంది, కానీ ఎక్కడ పలకకూడదు? మీకు ఇప్పుడు తేడా అర్థమైందా? పలకకూడదంటే నిజంగానే పలకకూడదా? మొత్తానికి పలకకూడదా? ఎక్కడ పలకకూడదా? పలకకూడదంటే పలకకూడదు నిజమే, కానీ భార్య దగ్గర మధురంగా పలకవలసిన మాటలు పరమగీతంలో ఎన్ని చక్కగా వివరించాడు కదా, వర్ణించాడు. నీ తల ఇలా ఉంటుంది, నీ కన్నులు ఇలా ఉంటాయి, నీ పెదాలు ఇలా ఉంటాయి,
నీ తల వెంట్రుకలు ఇలా ఉంటాయి అని చెప్పి ఆమెను పొగుడుతూ తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఎన్నో రకంగా. మరి దేవుడు సర్వశక్తులు పలికినట్టు లేదు అక్కడ. సో ఈ వచనం ఎక్కడ నెరవేర్చుకోవాలంటే భార్య దగ్గర మాత్రమే నెరవేర్చుకోవాలి. సో బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలను దేవుడు కూడదు అని చెప్పి వాటినే ఇంకొక చోట నెరవేరే అవకాశం ఇస్తున్నాడు. అది లైసెన్సిబుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అది వివాహము చేసుకొనవద్దు అని ఎవరు చెప్పారు? పౌలు గారే చెప్పారు. ఆయనను నీ వల్ల కాకపోతే చేసుకో అని చెప్పింది ఎవరు? పౌలు గారే చెప్పారు. చేసుకున్నవాడు అలా చాతగాని వాడు అని అర్థమా? నా వల్ల కాదు కాబట్టి చేసుకున్నాను అని అర్థమా? కాదు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. కొందరి జీవితాల్లో దేవుడు వివాహాన్ని నిర్ణయించాడు, కొందరి జీవితాల్లో దేవుడు వివాహాన్ని తృణీకరించాడు. వివాహ వరం అనే దాంట్లో చెప్పాను నేను. కొందరు వివాహం చేసుకున్నాక డెవలప్ అవుతారు, మంచిగా అవుతారు. కొందరేమో వివాహం చేసినాక నాశనం అవుతారు. అంతే. అది వారి జీవితంలో అలా జరిగిపోతుందని ఆ సందేశంలో చెప్పాను నేను. వివాహము నిషేధమైతే కాదు, ఆయనను చేసుకొనకుండుట మంచిది అని అన్నాడు కదా. దేనికి మంచిది? వీడు దేవుని సేవకుడు అనుకోండి, బైబిల్ ఇలా చెప్తుంది, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భార్యను ఎలా సంతోషపెట్టాలని అనుకుంటాడంట, చేసుకోకపోతే దేవుని ఎలా సంతోషపెట్టాలని అనుకుంటాడంట. ఇప్పుడు ఇతడు చేసుకోవాలా వద్దా? అమ్మో నేను చేసుకుంటే దేవుని సంతోషపెట్టలేను కాబట్టి నేను చేసుకోను అని పొరపాటు నిర్ణయం కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఎందరో పెళ్లి చేసుకుని కూడా దేవుని సంతోషపెట్టిన హానోకులు లాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా ఆ వచనాన్ని ఎక్కడ పెడతారు? పౌలు గారు ఆ మాట అనేశారు. పెళ్ళైన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టాలని అనుకుంటాడు, పెళ్లి కాని వాడేమో దేవుణ్ణే సంతోషపెట్టాలనుకుంటాడు. మరి బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు దేవుణ్ణే సంతోషపెట్టారు పెళ్లి చేసుకొని. ఈ వచనం ఎప్పుడు నెరవేరుతుంది? ఎలా నెరవేరుతుంది? ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎలా జరుగుతుందంటే, భర్త దేవుని ఉద్దేశాలతో, భార్య దేవుని ఉద్దేశాలతో ఉండి సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోకపోతే ఇద్దరు దేవుని సంతోషపెడతారు. ఇంకా సాటిస్ఫాక్షన్ ఫుల్గా దేవునితో పాటు వీళ్ళకి కదా. సరే, పెళ్లి చేసుకుని భార్య ఉంటే దేవుని సంతోషపెట్టాడు అని అన్నారు కదా. మరి ఆదాముకి చేసిచ్చింది ఎవరో? అంటే నువ్వు నన్ను సంతోషపెట్టవద్దురా, నీ భార్యనే సంతోషపెట్టు, ఇదిగో భార్య అని ఇచ్చుంటాడా? పౌలు గారు ఆ మాట చెప్పకముందే దేవునికి తెలుసా లేదా? తెలిసే ఆదాముకు అవ్వనిచ్చాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా దేవుని చిత్తాన్ని చేయగల ఓ ఘట్టం ఉంది. అందుకే నేను చెప్తున్నాను, భార్యలు దేవునికి భయపడితే భర్తలు నిజంగా ప్రేమిస్తారు. దేవునికి భయపడేవారు మాత్రమే భర్తలకు సరిగా చాకిరీ చేసి పెడతారు, బాధ్యత వహించి పెడతారు. మీరు చెప్పండి, ఈ పరిచయులకు శాస్త్రులకు అలవాటు పడిన దాన్నే వాళ్ళు దాన్ని అలా వెంబడిస్తూ అలవాటు పడ్డారు. అదే దాని కోణంలోనే మాట్లాడుతున్నాను. వీళ్ళు సపోర్టు కూడా మళ్ళీ ఇప్పుడు పరిచయులు శాస్త్రులకు సపోర్టుగా ఉన్నారు కొందరు. చూసారా మీ గురించి యేసుప్రభువు ఎట్లా అన్నాడు? అయినా మీరు ఎంత మంచోళ్ళు, మీరు చేసేదంతా ఎంత మంచిది, మీరు మాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు అని వాళ్ళకి సపోర్ట్. ఈ తలతిక్క పనులు చేసే వాళ్ళకి సపోర్ట్ మళ్ళీ వీళ్ళు. అందుకే వేషధారులైన వారులారని దేవుడు. ఒక చోట మీరు కరెక్ట్గా ఉన్నట్టుండి ఇంకో చోట కావాలని మీ అనుకూలతను మీరు సృష్టించుకుంటున్నారు, లేఖనములను నిరర్థకం చేయుచున్నారు. ఈ తత్వము చాలా డేంజర్. ఒకవైపు మనం మంచిగానే ఉన్నాం, ఇంకోవైపు చెడిపోతున్నాం. కానీ రాయబడింది ఏమిటంటే అది మానక ఇది చేయవాలి. ఆ వచనాన్ని మనం మన వ్యక్తిత్వంలో అనేకమైన వాటికి అటాచ్ చేసుకోవాలి. ప్రమాణములు చేసే విషయములో, మాట ఇచ్చే విషయములో, పెళ్లి సమయంలో కూడా ఈ ప్రమాణాలు చేయిస్తారు. నేను కూడా నీకు తోడుంటాను, నిన్ను గౌరవిస్తాను, నీ కష్టంలో తోడుంటాను, వ్యాధి బాధల్లో తోడుంటాను, నీ సంతోషాల్లో తోడుంటాను. ఏంటి సంతోషం? ఉదయం లేచినప్పటి నుంచి బయట తిరగడమే కానీ లోపల సంతోషమే లేదనుకోండి, ఆ భర్త ఎంత వేదన పడతాడు. కాబట్టి దేవునికి అనుకూలమైన భార్యగా మనల్ని తయారు చేయడానికి దేవుడు ఈరోజు మనకు కొన్ని వ్యక్తిత్వ పాఠాలు నేర్పించాలనుకున్నాడు. బైబిల్ గ్రంథం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది, చాలా ఉన్నతమైన సంగతులు నేర్పిస్తుంది. ఇప్పుడు చదువుదాం ఒకసారి ఆ వచనం. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవిత కాలంలో ఇక మీదట ఈ రోజు నుండి మనం ఒక తీర్మానం తీసుకుందాం. మనం ఇక మీదట దేవుడు చూస్తున్నాడనే భయంతో ఒకసారి ఏ విషయంలోనైనా ఇది చేస్తాను అని మాటిస్తే అది ఆలస్యమైనా పర్వాలేదు కానీ చేయండి.
కష్టమైనా పర్వాలేదు కానీ దాన్ని జరిగించండి, అది జరిగేటట్లు దేవుడు సహాయం చేయమని అడగండి. తప్పక మీ మాట నిలబడేటట్లు చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట, మన ఎవరి జీవితంలో జరిగిన దాన్ని మనం చెప్పుకోవడానికి కారణం ఏమిటి? రెండు. ఒకటి బుద్ధి నేర్చుకోవడం, రెండోది హెచ్చరించబడ్డం, మళ్ళీ చేయకుండా ఉండడం కదా. మా గురించి ఎవరు చెప్పక్కర్లేదు, నా గురించి అసలు ఎవరు నన్ను ఏం మాట్లాడనక్కర్లేదు, నా బతుకు నాదే, ఎవరి బతుకు వాళ్ళు చూసుకోండి, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఏ ఫ్యామిలీ మీద ఎవరు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ఇంకా చెప్పేవాడు, హెచ్చరిక ఇచ్చేవాడు, అసలు హెచ్చరిక వాక్యము బైబిల్ అక్కర్లేదు, ఇంకా నేర్చుకునే పనే ఉండదు. జరిగిన ఉదంతాలన్నీ మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాం, అరే ఇది తప్పే కదా, నేను కరెక్ట్ అవుతాను అని అనుకోవడం దేవునికి ఇష్టమైన వ్యక్తిత్వం. అందుకే నేను ఎప్పుడు అంటాను, నన్ను అన్నారు అనుకోవద్దు, దేవుడు నాతో అన్నాడు అనుకోవాలి, ఖచ్చితంగా అనుకోవాలి. నీలో ఇది సరిగ్గా లేదేమో కానీ అందరూ నేర్చుకునే ఇంకొకటి నీలో ఉండే ఉంటుంది, కానీ ఇది నేర్చుకోనందుచేత అది కూడా సమాధి అయిపోతుంది. మనలో ఉన్నటువంటి పొరపాటును సరి చేసుకోనందుచేత మనలో అప్పటికే ఉన్న గొప్పవి కూడా సమాధి చేయబడతాయి. వాక్యాన్ని అణిచివేస్తున్నాయంట, హృదయంలో ముళ్ళ పొదలు పెరిగి వాక్యాన్ని అణిచివేస్తున్నాయి. నీ గొప్ప లక్షణాలను కనబడకుండా చేయడం పెద్ద ఇష్యూ కాదు. సాతాను ఆలోచన జరిపి మనలో ఉన్న మంచి లక్షణాలను, మంచి వ్యక్తిత్వాన్ని బయటికి కనబడనీయకుండా ఐహిక విచారముతో సొంత ఆలోచన మన మనసును చెరిపి బాగా మనలో ఉన్న గొప్ప లక్షణాలు కూడా అణిచివేస్తాడు, బయటికి కనబడనివ్వకుండా. సో ఎప్పుడెప్పుడు మీ జీవితంలోనికి ఏ హెచ్చరిక వస్తుందో మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి వాటిని అప్లై చేసుకోండి, మీరు దేవునికి నచ్చేవారు అయ్యేటట్టు అప్లై చేసుకోండి, ఉన్నతులు అవుతారు. మిమ్మల్ని దేవుడు గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఇంకొక ప్రమాణం జ్ఞాపకం చేస్తాను. అబ్రహామే ఎలియాజరుతో ప్రమాణం చేయిస్తాడు కదా. ఆదికాండము 21:23లో, నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. యాకోబు జీవితంలో జరుగుతున్నటువంటి ప్రమాణం ఇది. ఇక్కడ కూడా ఎవరు దేని మీద ఒట్టు వేయట్లేదు, దేవుని ఎదుట ప్రమాణం. అంటే మనం మాటిస్తున్నామంటే ఎవరికి భయపడి ఇవ్వాలంట? రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాహం చేసుకోనకుండుట మంచిది అని అన్నాడు, కానీ ఉండలేకుంటే చేసుకోమన్నాడు. ఇంకో చోటనేమో చేసుకోకపోతే దేవుని సంతోష పెడతావు, చేసుకుంటేనేమో భార్యను సంతోష పెడతావు అనే మాట కూడా కొన్ని పరిధులకు మాత్రమే వర్తించింది, కొన్ని ప్రస్తావనలు కొన్ని వ్యక్తిత్వాలకు మాత్రం వర్తించింది. ఎందుకంటే ఆదాము విషయంలో అలా జరగలేదు, భార్యతోనే దేవుని సంతోషపెట్టాడు ఆయన. హానోకు విషయంలో అలా జరగలేదు, భార్యతోనే దేవునితో నడవడానికి దాంపత్యం అడ్డు కాదు. ఎప్పుడు అడ్డు కాదు అంటే కుటుంబం దేవునితో నడవడం ప్రారంభిస్తే అడ్డు కాదు, ఏ నిర్ణయానికి అడ్డురారు. జక్కయ్య విషయంలో శోధన ఎదుర్కొనే ఉంటాడు జక్కయ్య. పాపం ఇంట్లో అన్నాళ్ళు దాచింది 4 గంటలు ఇస్తానంటే భార్య ఎంత మొత్తుకుందో, కిచెన్లోకి వెళ్ళి ఎన్ని పడేసిందో, ఇచ్చేసిన తర్వాత ఎన్నిసార్లు తిట్టిందో. నాకు నా పిల్లల కోసం నువ్వు దాచిన ఆస్తంత అలా ఇచ్చేస్తావా, అసలు ఇది ఉందనే కదా నిన్ను పెళ్లి చేసుకున్నా, ఇంక ఇది ఇచ్చేస్తే నువ్వు నాకు అక్కర్లేదు, ఇలా అనుకునే వాళ్ళు లేరా? ఉన్నారు కదా. సేవకు పెడతాం అన్నప్పుడు సనుక్కునేవారు లేరా? సేవకు ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు బాధపడేవారు లేరా? ఉన్నారు, లేకుండా లేరు. వారు తమ కోసం తామే బ్రతుకువారు. అలాంటి వారి నోటి మాటలు నెరవేర్చుటకు దేవుడు ఇష్టపడట్లేదు. ఆయన కోసం జీవనాన్నే ఇవ్వగలిగిన వారి మాటలు దేవుడు త్వరగా నెరవేర్చాలనుకున్నాడు ఈ భూమి మీద ఆయన చిత్తం చేయడానికి. వ్యక్తిగత విషయాలు నెరవేరడం వేరు, దైవ చిత్తం మన జీవితంలో నెరవేరడం వేరు. అయితే దేవుడు వ్యక్తిగత విషయాలు కూడా నీ తలనెత్తాలనుకుంటున్నాడు. నువ్వు ఎవరికైనా వ్యక్తిగతంగా మాటిస్తే కూడా నిలబెట్టేటట్టు చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక మీదట మనం మన నోటి నుంచి ఏదైనా ఒక మాట ఇస్తే దేవుని ముందు ఇస్తున్నామని భయపడదాం. అది ఆలస్యమైనా సరే దాని మీద దృష్టి పెడదాం, అదే జరిగిద్దాం. ఒకసారి మాటిస్తే అవునంటే అవును, కాదంటే కాదు, అది ఒట్టుతో సమానం అయిపోతుంది. మనకి ఇంకా ప్రమాణం చేయకపోయినా ప్రమాణంతో సమానం అయిపోతుంది. ఈరోజు మనం నేర్చుకుందాం WCM ఒక పాఠం. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా దేవుని ముందు ప్రమాణం చేస్తే దాన్ని కష్టమైనా నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడే కొన్ని తలతిక్క ప్రమాణాలు కూడా ఉంటాయి, అది కూడా చెప్పేస్తా. వ్యర్థమైన ప్రమాణాలు. ఒక వ్యక్తి ఒక చోటికి వ్యభిచారం చేయడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ ప్రేమించింది, ఈ అబ్బాయి కూడా కొంచెం ఎక్కువ ప్రేమించుకున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. తనకు ఆల్రెడీ భార్య ఉందనుకోండి. ఇప్పుడు ఆ వ్యభిచారితో ప్రేమలో పడిపోయిన తర్వాత ఆ వ్యభిచారికి ప్రమాణం చేస్తాడు. కొన్ని, నీకు నేను గొలుసు చేయిస్తా, వడ్డానం చేయిస్తా, చెప్పులు కొనిస్తా, నెలలో నీకు ఒకసారి ఇదిగో ఇంత ఇస్తా, అవి నిలబెట్టుకోవాలా?
శరీరానికి ముడిపడిన వ్యర్థత, అది ప్రమాణం కాదు. పైగా దేవుని ముందు చేసావు నువ్వు అది. మళ్ళీ దాన్ని దేవుని ముందు చేశాను కాబట్టి ఇది నెరవేర్చుకోవాలి, నేను మాట ఇచ్చాను అనుకోవడమే తప్పు. తప్పు పని కోసం నువ్వు మాటిస్తే అది నెరవేర్చుకోవాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. వాటన్నిటిని ఉపసంహరించుకోవాలి వెంటనే. అసలు మీకు గుర్తుందా ఎజ్రా దగ్గర ఏం జరిగింది? దేవుని ధర్మశాస్త్రానికి వేరుగా అన్య స్త్రీలను చేసుకున్నందుకే కఠిన కర్తవ్యమందు వారిని వదిలేయమన్నాడు. మరి భార్య అంటే ప్రమాణం చేసిన భార్యగా, మాటిచ్చిన భార్య, పిల్లలు కూడా ఉన్నారు. ఎంత కఠిన కర్తవ్యం అది. దేవుని కన్ను ఎదుట జరిగినటువంటి ఒక భయంకరమైన తప్పుకు నువ్వు ప్రమాణాన్ని ఎప్పుడు జతపరచరాదు. ఓ శరీర కోరికకు ఎప్పుడు ప్రమాణాన్ని జతపరచరాదు. ఓ నేత్రాశకు ఎప్పుడు ప్రమాణాన్ని జతపరచరాదు. భార్య భర్తల ప్రేమ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నాను. ఇది కూడా నేను ఒక కథ రూపంలో విన్నదే. ఇద్దరికి కొత్తగా పెళ్ళయిందంట. ఈమె మంచి అందగత్తె. ఈమె అందానికి మైమరిచిపోయి రిటర్న్ వాళ్ళ తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చి మరీ చేసుకున్నాడు. ఇతను కూడా చక్కటి రూపసి, మంచి వ్యక్తిత్వం గలవాడు. ఇద్దరికి పెళ్ళయింది. పెళ్ళైన సంవత్సరం తర్వాత అనుకోకుండా ఈమె ముఖం పైన ఏవో కురుపుల్లాగా, మొటిమల్లాగా వచ్చేసి అవి ఇంకా అలా ఉండిపోయాయి, నల్లగా ఉండిపోయాయి. పోవట్లేదు ఎన్ని మందులు వాడినా. ముఖం అలా వికారంగా మారిపోతుంది. భర్త తన మనసులో ఏంటి నా భార్య ఫేస్ ఇలా అయిపోతుంది అనుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా ఆమెకు దగ్గరగా వెళ్దామంటే నాకు మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే దేన్ని చూసుకొని పెళ్లి చేసుకున్నాడు? అందం చూసి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆల్రెడీ వీళ్ళ ప్రేమ బాగా ఎక్కువైపోయింది. సంవత్సరంన్నరలో ఒకరి మనసు ఒకరు బాగా మిళితం చేసుకున్నారు. అంత ప్రేమ వారికి. కరెక్ట్గా అలా అనుకున్న వారానికి వీడి కళ్ళు పోయినాయి ఒక యాక్సిడెంట్లో. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా పరిస్థితి? ఈమె ఇతన్ని ప్రేమగా చూసుకుంటుంది, వీడు తన భార్యని ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ వాడి కన్నుల్లో ఫస్ట్ చూసిన రూపమే ఉంది, తర్వాత ఈమె రూపం పాడైపోయింది, మొత్తం పాడైపోయింది. డాక్టర్స్ అన్నారంట ఈ వ్యాధిని నయం చేయడం తెలియదు, ఎందుకంటే దీనికి మందే లేదు. ముఖం అంతా వికారం అయిపోయింది ఆవిడికి. ఇప్పుడు వీడు ముఖం ఎలా ఉందో చూడలేడు, అయినా ప్రేమ మాత్రం బ్రతికే ఉంది. కారణం ఏమిటి? ముందే చూసిన రూపం మాత్రమే వీడికి గుర్తుంది. ఇప్పుడున్న రూపం వీడు చూడడానికి, వీడి కన్నులు అంటే కళ్ళు పనిచేస్తే విడిచిపెట్టేవాడు, కళ్ళు పోయినాయి, ప్రేమ మాత్రం బ్రతుకుంది. ఇప్పుడు చెప్పండి, కనులు చూసే చూపును బట్టి, పై రూపం అందాన్ని బట్టి ప్రేమ నిలుచుండలేదు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కదా, ఒకరి వేడలో ఒకరు చూపించుకునే బాధ్యతలో ప్రేమ ముడిపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ బాధ్యత కొంచెం తగ్గినా సరే మనసు బాధపడుతుంది. కానీ ముఖంలో అందం ఎంత తగ్గినా మనసు బాధపడదు, ఎందుకంటే మనిషి బ్రతికే ఉంటారుగా, మన ముందు మనతోనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. వాస్తవానికి అందం కొంతకాలమే, కానీ ఆ అందం వెనకాల ఉన్నటువంటి మనసు శాశ్వత కాలం తోడు ఉంటుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వ్యక్తుల మనస్సులతో ముడిపెట్టుకోవడం నేర్చుకోండి. అలాగే మనకు దేవునితో కూడా అలవాటు అవుతుంది. ఆమేన్. కలిగే లాభాలను బట్టి దేవునితో ముడిపెట్టుకోకండి, దేవుని వ్యక్తిత్వంతో, దేవుని ఆలోచనతో ముడిపెట్టుకోండి. మనం నిజమైన అందమైన భక్తులం అవుతాం, దేవునికి చాలా ఇష్టమైన శ్రేష్ఠ భక్తులం అవుతాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పిన పాఠం ఏమిటంటే, ఒట్టు పెట్టుకోవడానికి మన దగ్గర ఏది మనది కాదు, కాబట్టి ఇంకా ఒట్టు పెట్టుకోవద్దు. అయితే ప్రమాణం చేయాల్సి వస్తే మాత్రం దేవుని ముందు మనం ప్రమాణం చేయాలి. పెళ్లి ప్రమాణాలు కూడా అంతే, ఎవరి మీద ఒట్టు పెట్టుకోరు కదా. భార్య నీ మీద ఒట్టేస్తున్నా, భర్త నీ మీద ఒట్టేస్తున్నా అంటారా? దేవుని ముందు దీన్ని నేను ప్రమాణం చేస్తున్నాను అంటారు. కాబట్టి మనం దేని మీద ప్రమాణం చేయడానికి మనకు అధికారం ఈ భూమి మీద లేదు. మనకంటూ ఏది మన సొత్తు కాదు. ఖచ్చితంగా దేవుని ముందు ఇక మీదట మన నోటి మాట అవునంటే అవును, పేపర్ కూడా అక్కర్లేదు. నువ్వు మాట అన్నావంటే అది పేపర్ కంటే ఎక్కువ అయిపోవాలి. అంత నమ్మకంగా మనం ఉండే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అనుకున్న ప్రతి మాట కండిషన్లోనికి వస్తుంది కాబట్టి అనుకునే ప్రతి మాట కండిషనల్గా, కరెక్ట్గా, ఉద్దేశపూర్వకంగా, ఖచ్చితంగా అనుకోవాలి. అప్పుడు అలా అనుకున్నామండి, ఏదో అనుకున్నాం, ఇప్పుడు కాదండి, కుదరదండి, అట్లా అనుకోవడానికి లేదు. దేవుడు ఒప్పుకోడంట. దేవుడు ఒప్పుకోడంట. నువ్వు నా ముందు మాట్లాడావు, నేను దానికి సాక్షిని అంటాడు. మనం ఈ భూమి మీద ఎవరికి ఎప్పుడు ఎలాంటి విషయాల్లో న్యాయమైనటువంటి వాటి విషయంలో న్యాయం చేశామో, ప్రమాణం చేశామో, వాటి విషయంలో గుర్తుంచుకొని నెరవేర్చే ప్రయత్నం చేయండి. న్యాయంగా ప్రమాణం చేయండి, న్యాయంగా నెరవేర్చుకోండి. ఈ వ్యర్థమైన వాటికి ప్రమాణాలు చెల్లవు. అసలు ఆ వ్యర్థతనే విడిచిపెట్టాలి, ఇంకా ప్రమాణం ఎక్కడిది భయ్? వ్యర్థతే విడిచిపెట్టాలి, ఇంకా ప్రమాణం ఎక్కడిది? కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు కూడా మనకిచ్చిన ప్రమాణం నెరవేర్చుకుంటాడు. అప్పుడు మన విషయంలో దేవుడు మాట తప్పడు,
మనము మాట తప్పకుండా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. పలాని సంఘస్థులు మాట ఇస్తే మాటేనంట, పలాని చర్చ్ వాళ్ళు, పలాని WCM అనుకునేటట్లు ఇక మీదట మన వ్యక్తిత్వాలు కట్టుకుందాం. మన ఇరుగు పొరుగు వారితో ఉందాం. మనం దేవుని ముందు భయపడదాం. దేవుడు చూస్తున్నాడు కాబట్టి భయపడదాం. ఎక్కడ మాట తప్పకుండా జాగ్రత్త పడదాం. ఆలస్యం అవుతాయి మన పరిస్థితుల రీత్యా, కానీ నెరవేర్చడం మాత్రం ఖాయం. అది తప్పక నెరవేర్చాలి. దేవుడే మనకు తోడై ఉండి జీవితకాలం నిత్యత్వం నడిపించునుగాక. యూదుల వలె, పరిచయుల, శాస్త్రుల వలె మన సొంత ఆలోచన నెరవేర్చుటకు దేవుని నియమాన్ని పక్కదోవ పట్టించకుండా దేవుని నియమానికే లోబడి నిత్యత్వం బోధకులమవుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నేర్చుకున్న పాఠాన్ని బట్టి, కలిగిన హెచ్చరికను బట్టి, వ్యక్తిగత పాఠము, వ్యక్తిగత హెచ్చరిక, వ్యక్తిత్వ నిర్మాణము కోసం దేవుడు మాట్లాడినటువంటి మాట. ఇక మీదట మనం అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు కాబట్టి ఇక మీదట మన మాట అలాగుండనిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఇక మీదట ఈ రోజు నుంచి మనం దీన్ని అలవాటు చేసుకుందాం. గడిచిన కాలాన్ని మర్చిపోదాం, పర్వాలేదు. ఈ రోజు నుండైనా ప్రతి మాట విషయంలో జాగ్రత్త పడదాం. మన నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండనిద్దాం. ఏ విషయంలో మనం మాట తప్పినా సరే దేవుడు చూస్తుంటాడు, దేవుడు బాధపడుతుంటాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆ వ్యర్థమైన వాటి విషయంలో తీసుకున్న మాటలను కూడా మర్చిపోవాలి. ఈ లోకములో ఉన్నటువంటి సాతాను మనల్ని లాజికల్గా తప్పుదోవ పట్టించాలనుకుంటున్నాడు. మనం జాగ్రత్త పడదాం, అందరం జాగ్రత్త పడదాం. దేవా నీకు వందనాలు, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగిస్తున్నాం. దేవా, యూదుల అలవాటు ఎంతటి దౌర్భాగ్యానికి, ఎంతటి తప్పు మార్గానికి నడిపించిందో, అలాంటి అలవాట్లలోనే మాలో ఎన్నో పొరపాట్లు నిన్ను బాధ పెడుతున్నాయి, గాయపరుస్తున్నాయి. ఇక మీదట వాటిని కూడా సరి చేసుకున్నట్లుగా మమ్మల్ని స్వాధీనపరచుకోండి. మా ప్రవర్తన అంతటిని మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం తండ్రి. అయ్యా, నిన్ను బతిమాలుకుంటున్నాం. మాలో ఉండి మమ్మల్ని నడిపించండి, మా మీద అధికారం చేయండి. మేము మాటిస్తే మీరే మాటిచ్చినంత సమానంగా మేము దాన్ని నెరవేరుతుముగాక. మా మనసుల్లో అలాగూ స్థిరపరచండి. యథార్థతను మాలో నింపండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని ఇక మీదట స్పృహ కలిగి ప్రతిదీ జరిగింతుముగాక. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. సర్వసత్యమేవ జయతే. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.
చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం, చంపుకోని అహం, దుర్దినం రాకముందే మేలుకో తక్షణం. వేడుకో క్రీస్తుని. చీకటిలో క్రైస్తవ